నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. 2026 సంవత్సరం మొదలయ్యింది. సో, మీ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1న మొదటి రోజు వచ్చే మెసేజెస్ చూస్తుండగా ఒక మిత్రుడు నాకొక న్యూస్ ఐటెమ్ పంపించి దీని గురించి మాట్లాడండి అని చెప్పడంతోటి దాని గురించి మాట్లాడుతున్నా. అదేంటంటే 31 తారీఖు రాత్రి ఆ రోజు సాయంత్రం వేసుకోండి. డాక్టర్ చంద్రశేఖర్ పాక్మోడే అనేటటువంటి బ్రెయిన్ సర్జన్, న్యూరో సర్జన్, 53 ఏళ్ల న్యూరో సర్జన్, నాగ్పూర్ వాస్తవ్యులు. ఆయన సడన్గా మృతి చెందడం జరిగింది. దాని డీటెయిల్స్ ఏవో ఉన్నాయి. ఏంటంటే 53 ఏళ్ళు, షుగర్ లేదు, బీపీ లేదు, సిగరెట్ లేదు. అంతేకాకుండా ఫిట్గానే ఉంటాడు. మరీ మస్క్యులర్గా కండలు తిరిగిన కాకపోయినా రీజనబుల్ ఫిట్గానే ఉంటాడు. పెద్ద బరువు ఉండడు ఆయన. 3 రోజుల ముందు ఈసీజీ తీయించుకోవడం జరిగింది. ఆ ఈసీజీ అంతా బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి ఆ ఈసీజీ తీసిన తర్వాత ఈయన ఫ్రెండ్ ఈయనకి చెప్పడం జరిగింది. అంతా బాగుంది అనుకున్నాడు. 3 రోజుల తర్వాత సడన్గా 31వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 6 గంటలకి సడన్గా చనిపోయాడు ఆయన. మంచం నుంచి లేవలేదు. ఆయన భార్య ఎనస్థెటిస్ట్ ఆవిడ, కొడుకు కూడా డాక్టరే. వాళ్ళు సడన్గా చూడగా ఈయన ఆల్రెడీ ప్రాణం లేకుండా పడి ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి 2 గంటల పాటు సిపిఆర్ చేశారు, ఆయనకి కాపాడలేకపోయారు. ఇది జరిగిన వాస్తవం. ఆయనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇట్లాంటి డీటెయిల్స్ మనకు తెలియకపోయినా మనకు తెలిసింది ఏమిటి, ప్రీవియస్గా ఫిట్గా ఉండే ఆయన, ఈసీజీ నార్మల్గా ఉండే ఆయన సడన్గా ఇలా 3 రోజుల తర్వాత చనిపోయాడు అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయం గురించి నన్ను మాట్లాడమని చెప్పడం జరిగింది మా మిత్రుడు, ఈ వీడియో పంపించిన ఆయన. మనకి ఫ్యాక్ట్స్ అనలైజ్ చేస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇది ఒక సడన్ కార్డియక్ డెత్ అంటాం, సడన్ డెత్ అంటాం. ఈ సడన్ డెత్లు రావడానికి కారణం ఏంటి, గుండె 70-80 సార్లు నిమిషానికి కొట్టుకునేది సడన్గా అది 200-220 సార్లు కొట్టుకోవటం మొదలవుతుంది. సడన్గా అంత గుండె వేగం పెరిగేసరికి గుండె ఫెయిల్ అవుతుంది. గుండె ఫెయిల్ అవుతుండటంతో గుండె ఆగిపోతుంది. అప్పుడు మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోయి వాళ్ళు కళ్ళు పడిపోతారు. ఇమ్మీడియట్గా అది సిపిఆర్ చేసినా లేదా గుండెకి షాక్ ఇచ్చినంత మాత్రాన్నే అది మరి తిరిగి గుండె పనిచేయటం స్టార్ట్ చేస్తుంది. గుండెకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వని పక్షంలో అది తిరిగి నార్మల్గా ఉండే అవకాశం లేదు, అది ఆగిపోతుంది. సో వీళ్ళలో 85% మంది ఈ కారణం చేతనే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. దీంట్లో మళ్ళీ 85% మందికి హార్ట్ అటాక్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది, గుండె వేగం కొట్టుకుని ఆగిపోతుంది. దాన్ని సడన్ డెత్ అంటాం. దీనికి కారణం హార్ట్ అటాక్ అయినప్పటికీ ఈ వేగంగా కొట్టుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం ఏదైతే ఉందో దాన్ని కరెంట్ షాక్ ఇచ్చినంత మాత్రాన్నే అది నార్మల్ రిథమ్కి వస్తుంది. సో ఇది జరిగింది బేసికలీ. సో మరి 3 రోజుల క్రితం అంతా గుండె నార్మల్గా ఉంది కదండి, ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం ఏమిటి, హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ సరే ఇది జరిగాయని మీరు అనుకోవచ్చు కాక. దీనికి మనం అనలైజ్ చేసినట్లయితే 3 రోజుల క్రితం ఆయన ఈసీజీ తీయించుకున్నాడు కదా, తీయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? మామూలుగా కాకుండా ఇంకా ఏదో కొంచెం నాకేదో తేడాగా ఉన్నది అని ఆయనకి అనిపించి ఉండవచ్చు. అది ఛాతీల నొప్పి కాకపోవచ్చు. ఛాతీలో నొప్పి అయితే హార్ట్ అటాక్ అని అనుకోమని వస్తుంది. న్యూరో సర్జన్ కదా, ఇంతకాలం మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు. సో ఒకటి ఛాతీలో నొప్పి కాకుండా గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటాయా? ఉంటాయి. అవేంటి? కొంచెం నడిస్తే ఆయనకి ఆయాసంలాగా ఉండవచ్చు, నడిస్తే తీవ్ర నిస్సత్వ వీక్నెస్ ఉండవచ్చు, నడుస్తుంటే కళ్ళు తిరుగుతూ ఏదో బ్యాలెన్స్ తప్పినట్టుగా అనిపించవచ్చు, నడిస్తే వాంతి వచ్చినట్టు ఉండవచ్చు. ఇట్లాంటివి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లాగా ట్రెడిషనల్గా అనుకునే ఛాతీలో మధ్యలో నొప్పి, ఎడం భుజం నొప్పి ఇట్లాంటివి కాకుండా ఇలాంటివి కూడా హార్ట్ అటాక్ యొక్క సంకేతాలు కావచ్చు. ఈయనకి అలా అనుమానం వచ్చి ప్రాబబ్లీ ఈసీజీ తీయించుకున్నారేమో. అది ముందు హార్ట్ అటాక్ కంటే ముందు చిన్న వార్నింగ్స్ ఇస్తుంది అది గుండె. ఆ వార్నింగ్లో భాగంగా పర్మనెంట్గా ఉండదు, అది 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు ఈసీజీ తీయించుకుంటే తగ్గిపోయిన తర్వాత పావు గంట తర్వాత ఈసీజీ తీయించుకుంటే నార్మల్గా ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో ఈసీజీ అబ్నార్మల్గా ఉండవచ్చు. హార్ట్ అటాక్ అంటే ఛాతీలో నొప్పి వచ్చి అది పావు గంట కంటే ఎక్కువగా నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది. నొప్పి వస్తుంది బట్ అది కంటిన్యూ అవుతుంటుంది. దానికంటే ముందు వార్నింగ్ హార్ట్ అటాక్స్లో అప్పుడు టిపికల్ నొప్పి వస్తుంది, నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఆ 10 నిమిషాల్లో కనుక ఈసీజీ తీయించుకున్నట్లయితే డెఫినెట్గా అబ్నార్మల్ ఉంటుంది. 10 నిమిషాలు దాటిన తర్వాత నార్మల్గా ఉండొచ్చు. అలాగ జరిగి ఉండొచ్చు ఈ సిట్యువేషన్లో. ఇప్పుడు మరి ఆయనకి ఎప్పుడు ఈసీజీ తీశారో ఈసీజీ నార్మల్ అని అనుకున్నారు కదా, నార్మల్ అని అనుకుండా కాకుండా తర్వాత పరీక్షలు, గుండె స్కాన్, ఈకో అంటాం, ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ఈ ఈకో టీఎంటీ చేసినట్లయితే ఒకవేళ అది మైల్డ్ హార్ట్ అటాక్ అయితే తప్పకుండా అది
తెలుసుకోగలిగే వాళ్ళం. అప్పుడు దాన్ని సీరియస్ ప్రాబ్లమ్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలిగే వాళ్ళం. మనకు అనుమానం ఉన్నప్పుడు చిన్న ఈసీజీ తీసుకుని నార్మల్ అని వదిలేయకుండా, ఒకవేళ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే తర్వాత పరీక్షలు కూడా చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో ఈయనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, సిగరెట్ తాగుతారా, షుగర్ ఉందా, ఇట్లాంటివి మనకు తెలియదు. కాబట్టి మనం దాని గురించి కొంచెం డెప్త్గా మనం చెప్పలేం. బట్ స్టిల్ ఈసీజీ నార్మల్గా ఉంది. కొంతమంది ఏం చేస్తారు, సంవత్సరం ఒకసారి ఈసీజీ చేయించుకుంటారు, సంవత్సరం ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకుంటారు, అప్పటికీ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఎందువల్ల హార్ట్ అటాక్, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్న మనుషులకి హార్ట్ అటాక్ రావడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఎల్డిఎల్ఏ కాకుండా లైపోప్రోటీన్ స్మాల్ ఏ, లైపోప్రోటీన్ ఏ, అది చిన్న అక్షరం ఏగా రాస్తారు. లైపోప్రోటీన్ ఏ అనేది భారతీయ సంతతికి, అంటే పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, ఇట్లాంటి నేపాల్, ఇట్లాంటి భారతీయ శరీరాలు కలిగినటువంటి వాళ్ళకు ఎల్డిఎల్ఏ కాకుండా ఈ లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేటటువంటిది పెరగడం ద్వారా అది 50 దాటితే కూడా హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఉండవచ్చు. నాకు ఎంతో మిత్రుడైనటువంటి ఒక ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గారు, ఆయనకి ఇట్లాగే జరిగింది. ఎల్డిఎల్ నార్మల్గా ఉంది, ఈకో టీఎంటీ కూడా నార్మల్గానే ఉంటున్నాయి, ఆయనకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. అఫ్కోర్స్ స్టంట్ వేసాము, బయటకు వచ్చారు. తర్వాత పరీక్ష చూసుక లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది 50 ఉండాల్సిన 150 ఉంది. అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఈజ్ ఆల్ ఫైన్ నౌ. ఏమి ట్రీట్మెంటు, లైపోప్రోటీన్ స్మాల్ ఏకి మామూలు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు పనిచేయవు. దానికి ఎంతో కాస్ట్లీగా ఉండేటటువంటి ఆల్మోస్ట్ 50,000 ఉన్నటువంటి ఇంజెక్షన్ ఒకటి 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి. అంటే ₹1,00,000కి సంవత్సరం అంతా 2 ఇంజెక్షన్లు ఇస్తారు. అది ఇప్పుడు దగ్గర దగ్గర 88,000 ఉంది. 2 ఇంజెక్షన్లు వస్తాయి. 2 ఇంజెక్షన్లు సంవత్సరం అంతా 6 నెలలకు ఒకసారి వస్తుంది. దానికి మాత్రమే రెస్పాన్స్ అవుతుంది ఈ లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది. సో డాక్టర్లు లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో వాళ్ళకి ఇది పరీక్ష చేసి చూడడం, ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే నిర్మోహమాటంగా ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినప్పటికీ చేసుకుని తీరాలి, అప్పు చేసైనా సరే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అని నిర్ద్వంద్వంగా, నిర్మోహమాటంగా పేషెంట్కి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పేషెంటు నన్ను కమర్షియల్ అనుకోవచ్చు గాక, కానీ పేషెంట్కి ఇది అవసరం అని కరెక్ట్గా చెప్పడం నా బాధ్యత. కాబట్టి బాబు ఇది ఈ కాస్ట్లీ ఇంజెక్షన్ ద్వారానే తగ్గుతుంది, సో అది కాస్ట్లీయే, మీరు ఎలా అయినా సరే తీసుకున్నట్లయితే మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది అని చెప్పడం అనేది నా బాధ్యత. అది వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నన్ను శపథార్థాలు పెట్టుకోవచ్చు, నేను చెప్పిన దాన్ని కాకుండా ఇంకొక డాక్టర్ దగ్గరకు పోవచ్చు, ఆ డాక్టర్ నా గురించి కమర్షియల్ అని చెప్పవచ్చు. కానీ ఇది నిజం. ఈ నిజాన్ని పేషెంట్కి చెప్పడం అనేది నా ధర్మం, నా బాధ్యత. సో కొలెస్ట్రాల్తో పాటుగా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్తో పాటుగా కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఎవరికైతే షుగర్ ఉంటుందో, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, హార్ట్ అటాక్స్కి, పక్షవాతాలకి, వాళ్ళు లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేటటువంటిది కూడా చేసుకోవడం ద్వారా మనం పూర్తి ఎవాల్యుయేషన్ చేసుకోగలము, అలాగే ఈ తీవ్రమైన పరిణామాల నుంచి కాపాడుకోగలము అనేది ఈ వీడియో యొక్క సారాంశం అండి. నమస్కారం.